నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్కు మట్టి కరిపించింది. అయితే ఈ మ్యాచ్లో భారత బౌలర్ అక్షర్ పటేల్ హ్యాట్రిక్ వికెట్ అవకాశాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ చేజార్చాడు. దీనిపై మ్యాచ్ అనంతరం సారథి మాట్లాడుతూ అక్షర్ కు క్షమాపణలు చెప్పాడు. అంతేకాదు అతడికి డిన్నర్ ఆఫర్ చేశాడు. అది చాలా సులువైన క్యాచ్, దాన్ని నేను పట్టుకోవాల్సింది, అందుకోసం స్లిప్ లో సిద్ధంగానే ఉన్నా, కానీ అలా జరిగిపోయింది. అతడికి హ్యాట్రిక్ ను దూరం చేసినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నా, బహుశా అతడిని డిన్నర్ కి తీసుకెళ్తానేమో అని రోహిత్ వ్యాఖ్యానించాడు. బంగ్లా ఇన్నింగ్స్ లో 9వ ఓవర్ను భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ వేశాడు. రెండో బంతికే ఓపెనర్ తంజిత్ ను అవుట్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన సీనియర్ బ్యాటర్ ముప్సికర్ ను కూడా పెవిలియన్ కు చేర్చాడు. ఈ రెండు క్యాచ్లను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ పట్టాడు. జాకర్ అలీ కూడా స్లిప్ లో దొరికిపోయేవాడే. అక్కడే కాచుకొని ఉన్న రోహిత్ శర్మ బంతిని అందుకున్నట్లే కనిపించాడు, కానీ చివరి క్షణంలో బంతి చేతి నుంచి జారిపోయింది. దీంతో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ కూడా మిస్ అయిపోయింది. దీనికి సంజాయిషిగా అక్షర్ కు రోహిత్ క్షమాపణలు చెబుతూ సైగల్ చేశాడు. దీనిపై ఆ తర్వాత బౌలర్ స్పందిస్తూ క్రికెట్ లో ఇలాంటివన్నీ సహజమేనని అన్నాడు.